నమస్తే, నా పేరు మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. మనకు తెలుసు, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 2025-26 గాను ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ ఎలా ఉందంటే ప్రజలకు ఉపయోగపడి, ప్రజలకి సానుకూలంగా, ప్రజలకి అంతా కూడా శ్రేయస్కరంగా ఉన్నటువంటి బడ్జెట్ని విడుదల చేశారు. ముఖ్యంగా ఏదైతే రైతులకి కానీ చాలా సౌలభ్యంగా ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఏదైతే 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంపొందించడం, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ట్యాక్స్ పరిమితిని 12 లక్షల వరకు చేయడం అనేది చాలా శుభపరిణామం. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి మంచి విషయాలను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా తీసుకొచ్చి, అదేవిధంగా ఏం కావాలో అన్నీ కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో రక్షణ శాఖ కానీ, ఎడ్యుకేషన్కి కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ అన్నిటికి కూడా కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసి ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపించేందుకు చేసినటువంటి ఈ బడ్జెట్ని మేము స్వాగతిస్తాం. ప్రజలుగా మేము ఒకటే చెప్తున్నాం, ఏంటంటే ఈ యొక్క ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి బడ్జెట్లను తీసుకురావడం వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు, దేశం కూడా డెవలప్ అవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బడ్జెట్ ముందు అంతా కూడా అభివృద్ధికి ముందుకెళ్లాలని, తోడ్పడాలని తెలియజేస్తున్నాం.